హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ పండగ సందర్భంగా. అది ఏంటంటే, ఎప్పుడు కూడా తులసి మొక్క మనకి దారిలో లేచినా ఎక్కడైనా లేచినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో దానంతటా అదే తులసమ్మ నిద్రపోయేదాకా కూడా మనం పీకి బయట పారేయకూడదండి. మా బంధువులు ఒక ఆవిడ వచ్చింది శుక్రవారం నాడు. ఆవిడ వచ్చి రాగానే మాకు చెప్పకుండానే దారిలో లేచింది, ఎందుకు ఇది అడ్డు అని చెప్పేసి బాగా పెరిగి చక్కగా ఏపుగా పెరిగిన తులసమ్మని పీకి పారేసిందండి. పీకి పారేసేసి దాన్ని మళ్ళీ వేరే చోట పాతిపెట్టను కూడా పాతిపెట్టకుండా అట్లా దారిలో వదిలేసిందండి. మేము మళ్ళీ అది ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందంటే, ఆవిడ మా ఇంటికి వచ్చి తులసమ్మని పీకి పారేసినందువల్ల వెంటనే 24 గంటలు గడవకముందే మా ఇంట్లో స్పైకు పాడైపోయిందండి. 900 రూపాయలు పెట్టిన అది ప్లగ్గులు పెడతాం కదండి, రకరకాల ప్లగ్గులు, అది స్పైక్ అంటారు, అది పాడైపోయిందండి. వెంటనే అది ఎందుకు పనికిరాకుండా పోయింది, పెద్దగా స్పార్క్ వచ్చి పాడైపోయిందండి. తులసమ్మతో పెట్టుకుంటే ఆటలు కాదండి. చాలా తులసమ్మని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రభావాన్ని అది రుచి చూడాల్సి వస్తుందండి. అది ఏమిటంటే, కొంతమందిని మనం గౌరవించి ఇంటికి వచ్చిన అతిథిగా గౌరవించి మనం ఏమీ అనలేం కదా. ఆ మంచితనాన్ని అడ్డుగా తీసుకుని వాళ్ళు మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారండి. కానీ దీని ప్రభావం వాళ్ళకి తర్వాత పడుతుందండి. ఫస్ట్ మనం ఏమీ వాళ్ళని అన్నందుకు మనకి ఫస్ట్ పడి తర్వాత వాళ్ళకి పడుతుందండి. వెంటనే అదే కాకుండా ఈరోజు పండగ పూట కూడా నాకు విపరీతమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఇలాంటి ప్రభావాలన్నీ మనం తులసమ్మని నిర్లక్ష్యం చేస్తే వస్తే ప్రభావం ఇలా జరుగుతుందండి. ఇప్పుడు అది పెట్టినా కూడా ఇంత పెద్ద మొక్కని పీకేసినందువల్ల, అది కూడా మధ్యాహ్నం పూట పీకేస్తే మొక్కలు బతకవండి. పీకేసి మళ్ళీ పెట్టినా కూడాను చూడండి, చూసారా పచ్చగా ఉన్న తులసమ్మ ఎలాగా వాడిపోయిందో. అందుకని మీరు కూడా ఎక్కడైనా తులసమ్మలు కనిపిస్తే, ఎక్కడైనా చెత్త కుప్పల్లో ఎక్కడైనా విత్తనాలు పడి లేచినా కూడా తులసమ్మని తీసుకొచ్చి గౌరవంగా ఇంట్లో ఏదైనా ఒక చోట కుండీలో పాతి పెట్టుకోండి. అంతేగాని చెత్త కుండీల్లో అలాగా నిర్లక్ష్యంగా పడేయకండి. ఇప్పుడు మన చంటి పిల్లాడు కానీ చంటి పిల్ల కానీ మన ఇంట్లో పిల్ల తెలియకుండా చెత్త కుప్పల్లో నడిచి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడే చెత్త కుప్పల్లో వచ్చిన పిల్ల మాకొద్దు అని చెప్పేసి వదిలేసి రాం కదండి. మళ్ళీ వాటికి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని మంచిగా చూసుకుంటాం కదండి. అలాగే తులసమ్మను కూడా ఎక్కడైనా రోడ్డు మీద సైడ్న లేచినా కూడా విత్తనాలు గాలికి లేచి మొలుస్తాయి కదా. అందుకని ఆ తులసమ్మని గౌరవంగా ఇంటికి తీసుకొచ్చి చక్కగా మీరు